నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారుడు, అరెస్ట్ అవ్వబోయేది ఆయనే అని చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇదివరకు కూడా ఆయన అరెస్టు గురించి శాస్త్రీయంగా సహేతుకంగా ఆయన జాతకరీత్యా పరిశీలించి ఎంతో క్లుప్తంగా మనకు వివరించినటువంటి అమరవ్ కశ్యప్ గారు మనతో పాటు ఉన్నారు. మరొకసారి ఆయన జాతకాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరిశీలించి అసలు జరగబోయే అంశాలు పర్యవసానాలు ఏంటి అనే అంశం గురించి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే కశ్యప్ గారు. చిరంజీవ సుఖీభవ. సో జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారుడు అని మాట్లాడుతూ అరెస్ట్కి రంగం సిద్ధమని మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన జాతకంలో ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషను ఏంటి, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఇదివరకు కూడా మనం 2-3 సార్లు విశ్లేషించి చెప్పాము. ఆయనది మిథున రాశి, ఆర్ద్ర నక్షత్రం, మేన లగ్నం అని కొంతమంది, మేష లగ్నం అని కొంతమంది అంటారు. వాటి ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆయనకి జన్మ రాశిలో గురు సంచారం నడుస్తుంది అన్నమాట. జన్మ గురువు అవుతాడు. అదేవిధంగా మీన రాశిలో శని సంచారం నడుస్తుంది అన్నమాట. ఈ రెండింటి గ్రహాల ప్రభావం ఆయన మీద ఎక్కువగా ఉన్నది. ఎవరి మానవాళి మీద, మానవ జీవితాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే గ్రహాలు 4: గురువు, శని, రాహువు, కేతువు అన్నమాట. ఈ 4 గ్రహాలు ఇప్పుడు మారటం వల్ల కొత్త కాంబినేషను, కొత్త పెర్మిటేషన్స్ వస్తున్నాయి అన్నమాట. వాటి ప్రకారం కొంతమందికి అనుకూలం, కొంతమందికి ప్రతికూలం జరుగుతూ వస్తూ ఉంటుంది. జన్మరాశిలో ఉన్న గురువు ఏం చేస్తాడంటే దేహతాపం, మనస్తాపం, అవమానం, అస్థిరత్వం ఇటువంటి కలిగిస్తూ ఉంటాడు అనమాట. ఆయనకి గురువు, ఆయన జన్మజాతకం ప్రకారం కూడా ఆయనకి గురువు అనుకూలం కాదు. అందుకోసం ఇది వరకు ఆయన ఈ గురువు ప్రభావం వల్ల కొంతకాలం జైల్లో ఉండి రావటం వచ్చింది. అప్పుడు చూసుకున్న ఆ డ్యూరేషన్ ఎంతకాలం ఆయన ఇదివరకు అందులో ఉన్నారంటే 16 నెలలు ఉన్నారు. ఈ 16 సంఖ్య అనేది గురువుకు సంబంధించింది. గురుదశ అందరికీ 16 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఆ గురువు అనుకూలంగా ఉన్నప్పుడు 16 సంవత్సరాల్లో కొంతవరకు అది బాగుంటారు. దాని ప్రకారమే ఆయనకి 16 నెలలు అప్పుడు కారాగారవాసం జరిగింది. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయనకు వచ్చేసరికి గురువు జన్మరాశిలోకి ఉన్నాడు కనుక ఇటువంటి మనస్తాపం, అవమానం, నిందలు అటువంటివి కలిగిస్తున్నాడు. అంతేగాని గురువు ఆయనకి బంధన యోగం కలిగించే పరిస్థితి దాటిపోయింది. ఆ గురువు ఇచ్చిన బంధనం ప్రకారం ఆయన గతంలో ఉండటం, జైలుకి వెళ్ళటం, రావడం జరిగిపోయింది. మళ్ళీ అటువంటి పరిస్థితి లేదు. గురువు ఆయనకి ఇప్పుడు అష్టమంలోనూ లేడు, వ్యతిరేక స్థానంలోనూ లేడు కనుక ఆయనకి బంధన యోగం అనేది లేదు. కాకపోతే ఈ జన్మరాశిలో ఉన్న గురువు ఇట్లాంటి అవమానాలు, అపనిందలు, వ్యధ అటువంటివి కలిగిస్తాడనమాట. దాని ప్రకారం ఆయనకి ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇంకోటి చూసుకుంటే అవతల పక్క మేనంలో శని ఉన్నాడు. శని ఆయనకి 10వ స్థానంలోకి వచ్చాడు అనమాట. ఆ శని దశమ స్థానంలోకి వచ్చిన శని వృత్తికి కారకుడు, వృత్తికి సంబంధంగా ఎక్కువ పని చేయిస్తాడు అనమాట. దాని ప్రకారం చూసుకుంటేనే ఈయన ఎక్కువ యాత్రలు చేస్తున్నారు. ప్రజల్లోకి మళ్ళీ రావటం, ఏదో ఒక సమస్యతో పోరాటం అటువంటి జరుగుతున్నవి. ఆ రకమైన యాక్టివిటీ శని ఆయనకు ఇచ్చాడు అన్నమాట. జాతకం ప్రకారం ఏమైనా ఇబ్బందులు బాగా ఎక్కువ తలెత్తే అవకాశం ఉందా? ఇబ్బందులు ఎక్కువగా వచ్చే పరిస్థితి లేదు. ఆయన వాటన్నిటికీ తట్టుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ కేసు వ్యవహారం అయితే ఏదైతే ఉందో దానిలో కూడా ఆయనకి కొంతకాలం ఈ రకమైన వేధింపులు ఉంటాయి. గురువు అనుకూలం లేదు కనుక ఆయన మీద రకరకాల ప్రచారాలు, అపనిందలు, నిందలు అటువంటి జరుగుతూ ఉంటాయి. ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఆయన కౌంటర్ చేసుకోవాల్సి వస్తుంది. గురువు మనకు అనుకూలంగా ఉన్నాడంటే గౌరవం పెరుగుతుంది, అధికారం వస్తుంది. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇటువంటి అగౌరవం అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ పరిస్థితులు ఉండబట్టి ఆయనకి ఈ రకమైన ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయన్నమాట. అంతేగాని ఆయనకి మళ్ళీ బంధన యోగానికి వెళ్ళే పరిస్థితి రాదు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది జాతకరీత్యా? ఆరోగ్యం ఆయనకేమీ ఆరోగ్యం ప్రకారం భంగం ఏమి లేదు. ఆయన ఆరోగ్యం మంచి ఆరోగ్యమే. కాకపోతే ఇక్కడ రాహువు, కేతువు కూడా ఆయనకి ఇప్పుడు అనుకూలంగా ఉన్నారు. నవమంలో రాహు అయ్యాడు, అందుకు అది అనుకూలమైన పరిస్థితే. చాలామంది చెప్పేది ఏంటంటే ఏదో బంధన యోగం, జైలుకి వెళ్ళడం అనేది రకరకాలుగా చెప్తూ ఉంటారు. అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. ఇదివరకు చెప్పేది ఏంటంటే ఒక స్వామీజీ గారు జైలుకి వెళ్తారని ఒకరు చెప్పారు.
ఒక స్వామీజీ గారు మహాత్ముడు ఆయన ఎందుకు జైలుకి వెళ్తాడని అందరూ అనుకున్నారు. కానీ పలానా రోజునే ఆయన జైలుకి వెళ్తారు, జైల్లో ఉంటారని ఒక జ్యోతిషులు చెప్పారనమాట. అక్కడ వేరే దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు, తర్వాత మీరు ఆ రోజు వచ్చిన తర్వాత ఈ రోజు ఎక్కడున్నారు మీరు గురువు గారు అని అడిగితే నేను జైల్లో ఉన్నానని చెప్పాడు ఆయన. ఎందుకు వెళ్ళాడు? ఆ గురువు గారిని ఆ జైలరు ఆ జైల్లో ఉన్న ఖైదీలకి సత్ప్రవర్తన మంచితనం ఎలా ఉండాలో చెప్పడానికి బోధించడానికి ఈయన జైలుకి తీసుకెళ్ళాడు. ఆ రకంగా ఆయన జైలుకి వెళ్ళాడు. 3 రోజులు అక్కడ ఉండి ఖైదీలకి అందరికీ బోధ చేసి వచ్చాడు అనమాట. ఆ రకంగా జైలుకి వెళ్ళేది జైలుకి వెళ్ళటం అవుతుంది. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి అన్యాయులు కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కోసం జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరుగుతుంది. అది కూడా అటువంటి దానిలోకే వస్తుంది ఆయన. కానీ అంతేగాని ఆయనకి డైరెక్ట్గా బంధనం కానీ మళ్ళీ జైలుకి వెళ్ళటం అనే పరిస్థితి కానీ రాదు. కాకపోతే ఇటువంటి ఎలిగేషన్స్ ఈ గురువు ఈ సంవత్సరం అంతా గురువు ఆయనకి మిథునంలోనే జన్మంలోనే ఉంటాడు. మళ్ళీ మార్చి వచ్చే వరకు ఇంకొక 6 నెలల వరకు ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఇటువంటి ఎలిగేషన్స్ అయ్యి వస్తూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రకమైన ఈ దర్యాప్తులు అవన్నీ జరిగినా మళ్ళీ వీటి మీద ఏదో కమిషన్ లాంటిది కానీ ఏదో వేసి లేకపోతే ఒక జడ్జి చేత విచారణ చేయించడం అనే పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది. ఏదైతే ఇప్పుడు ఈ సిట్ ప్రోబ్ చేస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ సిట్ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటి మీద ఏమన్నా చర్య తీసుకోవాలంటే మళ్ళీ ఇంకో కమిషన్ కానీ లేదా ఎవరో జడ్జి చేత విచారణ కానీ అటువంటివి చేసే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితి ఆయనకు రావచ్చు. అట్లాగే ఈయన మీద చర్య తీసుకోవడానికి కావాల్సిన పర్మిషన్ల కోసం కూడా పై నాయకుల పర్మిషన్లు తీసుకోవాల్సి వస్తుంది. వాటి మీద కూడా కొంచెం ఆలస్యం జరుగుతుంది అన్నమాట. అంతేగాని ఈ రకమైన పరిస్థితి దీనికి ఈ సంవత్సరం అంతవరకే ఉన్నది. ఇది ముఖ్యంగా ఇంకొక 2-3 నెలలు డిసెంబర్ వరకు అట్లా అనిపిస్తుంది. డిసెంబర్ తర్వాత నుంచి ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. రైట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతక రీత్యా ఆయన పక్కన ఎలాంటి గ్రహ రాశి ఫలాలు అంటే బలము బలహీనత అంటే ఎవరికి ఏం చెప్తారు? ఆయన వ్యక్తిగత జాతకం అందరూ చేశారు, చెప్పుకున్నదే. ఆయన ఏంటంటే ఆయనది ఆరుద్ర నక్షత్రం, రాహు నక్షత్రం. ఆయన ఏ రంగంలోనైనా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మిథున రాశి వ్యాపారం. రాజకీయంగా అనుకూలత కావాలంటే మాత్రం శనిగ్రహం బలం కావాలి. అందుకు శనికి సంబంధించిన పరిహారాలు అటువంటివి చేసుకోవాలి. ఆయనకు వ్యతిరేకం మెయిన్ గురువు అన్నమాట. ఆర్థికపరమైన విషయాల్లోనూ ఆర్థికపరమైన సంఘటనల్లోనూ అవకతవకల్లోనూ చేయించేవాడు బుధుడు, వాటిని శిక్షించేవాడు గురువు. ఆ రకంగా ఆయనకి బుధుడు అనుకూలంలో వ్యాపారాలన్నీ వచ్చినవి. ఆ వ్యాపారాల్లో కొన్ని అవకతవకలు జరిగాయని వాటి వల్ల ఈ కేసులు అవి రావడం, జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ రకంగా చేసిన అతను గురువు. ఇప్పుడు గురువు మళ్ళీ ఆయనకి రాశిలోనే జన్మరాశిలోనే ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆయనకి గురుగ్రహం అంత అనుకూలం కాదు. అందుకు గురుగ్రహానికి ఎక్కువ పరిహారాలు చేసుకుంటే మంచిది. రైట్. ఓవరాల్గా అయితే అరెస్ట్ కాడు, ఆయన అరెస్ట్ అవ్వడం అనేది జరగదు. 100% జరగకపోవచ్చు. 99.9%. ఓకే. రైట్ గురుగారు. అయితే ఇట్లా కుటుంబ కలహాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా సామాన్యులు అవ్వండి నార్మల్గా వాళ్ళకి ఎవరికైనా పరిష్కార మార్గం కావాలంటే ఎలా? ఎవరైనా వారి జాతక సమస్యలు మనల్ని సంప్రదిస్తే మీరు ఇచ్చిన నెంబర్ కానీ మన దగ్గరికి కానీ వస్తే వారికి తగిన సూచనలు సలహాలు. దీంతో పాటుగా మీరు కోచింగ్ నేర్పిస్తున్నారు ఆస్ట్రాలజీకి సంబంధించిన కూడా విన్నాం. సో దాని డీటెయిల్స్ ఏంటి? వనస్థలిపురంలోని హోటల్ ఎస్వైన్ గ్రాండ్ ప్రెమిసెస్లో ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ నేను నడుపుతున్నాను. అక్కడ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 కోర్సులు ఉన్నవి. ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా జ్యోతిష్యం తెలుసుకోవాలన్నా అక్కడికి వచ్చి వివరాలు తెలుసుకోవాలి. రైట్. ఓకే. సో చూసారు కదా మిత్రులారా. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ కుటుంబ సమస్యలు అవ్వనివ్వండి లేదా మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గురువు గారికి కాల్ చేసి చక్కటి పరిష్కారం అయితే పొందగలరు. సో దాంతోపాటుగా ఎవరికైనా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనే కుతూహలం ఉంటే, ఒక పట్టుదలతో నేర్చుకోవాలనే ఒక అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి మరిన్ని వివరాలు పొంది నేర్చుకోగలరు. థ్యాంక్ యూ. రైట్ గురువు గారు. చిరంజీవి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.